windows once you go down. You must be crazy if you think that I'm slow. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. వచ్చేసిన ఈరోజు నేను ఆరంబోల్ బీచ్కి వచ్చిన. అది ఈవినింగ్ పూట వచ్చిన. చూద్దాం, చాలా రోజులైంది. ఈవినింగ్ పూట కూడా ఒకసారి సన్సెట్ వ్యూ కూడా చూద్దామని వచ్చిన. అలాగే యూట్యూబ్ వీడియోలో మీకు కూడా చూపిస్తా, ఓకేనా? ఓకే, ఎంట్రీ అవుతున్నాము. చూడండి, కార్ పార్కింగ్. అక్కడ పర్సన్ ఉన్నారు కదా, అక్కడ పర్సన్ కార్ పార్కింగ్ ఫీ అండ్ 2 వీలర్ పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తుండు. ఓకే, కార్ పార్కింగ్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఆల్రెడీ నేను పార్క్ చేసేసిన. దాని తర్వాత 2 వీలర్ పార్కింగ్ ఫీ వచ్చేసి 50 రూపీస్, సారీ 30 రూపీస్ తీసుకున్నారు. ఎస్, ఎంట్రీ ఎగ్జిట్ అయితే ఇది ఒకటే, ఓకేనా? ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడే. కానీ ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్కి అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు కార్ పార్కింగ్ అయితే ప్లేస్ అయితే దొరుకుతుంది, గ్యారంటీగానే దొరుకుతుంది. చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్ కూడా, ఓకేనా? బైక్ పార్కింగ్ అయితే అక్కడ స్టార్టింగ్లో ఉంటుంది బైక్ పార్కింగ్ ప్లేస్. ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. నో, నిన్న మోర్జీ బీచ్ చేసిన కదా. మోర్జీ బీచ్ చేసిన తర్వాత యాక్చువల్గా ఈరోజు నేను అశ్వం బీచ్ చేద్దాం అనుకున్నా. కానీ ఎందుకో మళ్ళీ అరంబోల్ బీచ్ అయితేనే నాకు ఎందుకో బాగా అనిపించింది. అందుకే ఇంకా అరంబోల్ బీచ్కి వచ్చేసిన, ఓకేనా? ఇది ఈవినింగ్ 4:30 అయింది ఇప్పుడు టైం, ఓకేనా? చూద్దాం. చలో రైట్. ఇక ఇదే అండి చిన్న ఎంట్రన్స్, అలాగే మెయిన్ ఎంట్రన్స్ కూడా. ఓకే, ఎంట్రన్స్లోనే పబ్లిక్ ఉన్నారు బాగానే. హాయ్ 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 హాయ్, వచ్చేసినాం అరంబోల్ బీచ్కి వచ్చేసినాం. చూపిస్తాను చూడండి. ఇలా ఉంది ఈరోజు అరంబోల్ బీచ్. టూరిస్ట్స్ అయితే బాగానే ఉన్నారు, ఓకేనా? టూరిస్ట్లకు ప్రాబ్లం లేదు అరంబోల్ బీచ్కి. టూరిస్ట్స్ అయితే బాగానే ఉన్నారు. బట్ ఏంటి అంటే కనుక యాక్చువల్గా చెప్తాను, ఒక స్టోరీ చెప్తాను, ఓకేనా? నేను విన్న స్టోరీ కూడా చెప్తా, యాక్చువల్గా జరగబోయేది కూడా చెప్తా ఇక్కడ, ఓకే? గాయ్స్, యాక్చువల్గా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసింటి ఈ టైంలో, కానీ నా వరకు మాత్రం నేను సాటిస్ఫాక్షన్ కాలేదు ఈరోజు. ఎందుకో చూసిన వెంబడే సాటిస్ఫాక్షన్ అయితే కాలేదు, ఎందుకో తెలీదు. బట్ సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. మరి చూద్దాం, ముందు ఇంకొక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో ఇంకేమైనా మంచి వ్యూస్ నాకు కనిపిస్తుందేమో, ఓకేనా? లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన తెలుగు వాళ్ళదే అనమాట. ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది, షాక్ కూడా ఉంది, ఓకేనా? అక్కడికి వెళ్ళింటివి అనమాట. ఫుడ్ బాగుండే అండ్ సర్వీస్ కూడా బాగానే ఉండే. ఆ రోజు మస్తు ఎంజాయ్ చేసి మనకి మస్తు ఎంజాయ్ చేసి వచ్చేసాము. వైబ్స్ స్టార్ట్ అయినాయి అప్పుడే అరంబోల్లో. ఈవినింగ్ వైబ్ స్టార్ట్ అయిపోయింది. ఐ లవ్ గోవా. అక్కడ మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అది, ఓకేనా? కే ఫ్రెష్ అని ఉంది కదా, అది మన తెలుగు వాళ్ళదే. నాకు కూడా ఎక్కువ పరిచయం లేదు, బట్ మన తెలుగు వాళ్ళదే అది, మన బ్రహ్మానందం సార్. అక్కడ లాంగ్ డిస్టెన్స్లో మంచిగా ఎడ్జ్లో కార్నర్ బిట్లో ఒక చిన్న కొండలాగా కనిపిస్తుంది కదా, బాగుంది. ఇందాక ఒక స్టోరీ చెప్తాను కదా, నాకు తెలిసింది అండ్ లోకల్స్ చెప్పేది, ఓకేనా? ఇక్కడ అరంబోల్ బీచ్లో కూడా ఈవినింగ్ 6 తర్వాత, ఓకేనా, హిప్పీస్ ఉంటారు కదా, ఇంకా ఉన్నారట ఇక్కడ అరంబోల్ బీచ్లో. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి క్యాంప్ ఫైర్ వేసి, ఓకేనా, మంచిగా డ్రమ్స్ తబలా వాయించుకుంటూ, ఓకేనా, డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు, ఓకేనా? ఆ వైపు చూద్దామని వచ్చిన నేను కూడా. చూద్దాం మరి ఈరోజు ఉంటుందా లేకపోతే కనుక్కుంటాను. ఒకవేళ ఉంటే కనుక ఆ వైపు అయిపోయిన వరకు ఉండేసి షూటింగ్ చేసేసి అప్పుడు ఇంటికి వెళ్తాను, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హిప్పీస్ మార్కెట్ కూడా ఉంటుంది. ఈ బీచే వాటర్ అలా వస్తుంటాయి కదా, ఆ వాటర్ పక్కనే కొంచెం లోపలికి అన్నీ కొన్ని ఐటమ్స్ పెట్టేసి అమ్ముతూ ఉంటారనమాట. ఒక్కోసారి పోలీసులు వచ్చినప్పుడు తీసేస్తారు, ఒక్కోసారి ఇంకా అలానే పెట్టేస్తారు. వాళ్ళ పర్మిషన్ బేస్ చేసుకొని ఉంటుంది. మ్యాక్సిమం పోలీసులు చూస్తే కనుక ఇంకా తీపిచ్చేస్తారనమాట, ఓకేనా? అది మన లక్ అన్నమాట. మనం ఎప్పుడు వస్తామో
మనం వచ్చినప్పుడు వాళ్ళ మార్కెట్ ఉంటుందో లేదో చెప్పలేమన్నమాట. అది అక్కడ రాక్ క్లిఫ్ కనిపిస్తుందా? ఓకేనా, దాని పక్కనే యాక్చువల్గా నాకు తెలిసిన ఒక లోకల్ పర్సన్ ఉన్నారనమాట. ఓకేనా, ఆయన కూడా ఇక్కడే రిసార్ట్ ఉందంట. ఓకేనా, రిసార్ట్ కమ్ ఏదో సంథింగ్. ఓకే, ఆయన అక్కడ దాకా పిలుచుకొని పోతా అన్నాడు. ఒకసారి చూద్దాం, వెళ్ళొచ్చు మనం అక్కడ దాకా వెళ్ళొచ్చు. యాక్చువల్గా వెళ్ళొచ్చు, రెగ్యులర్గా కూడా వెళ్తారు. చూడాలి, మనకు వే దొరికితే కనుక అక్కడ దాకా తీసుకొని వెళ్తాం. ఓకే, రన్నింగ్ 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 వాకింగ్ 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 వాకింగ్. ఈ అరంబోల్ బీచ్కి వస్తే ఈవినింగ్ పూట మంచిగా ఆ పొగలు కక్కుతూ ఉంటాయి అన్నమాట. పొగలు వస్తూ ఉంటాయి. ఆ పొగలు వచ్చేటప్పుడు మంచిగా ఆ పొగతో పాటు అలాగా వాటితో పాటు అంటే మరీ అంత స్పీడ్గా కాకుండా మరీ స్లోగా, ఓకేనా, అలా స్లోగా రన్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఆ పొగలు బాగా వస్తాయి. ఓకే, రైనీ సీజన్ కదా, సూపర్ అనమాట. గైస్, ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే, ఓకేనా, మీరు కపుల్స్ అయితే ఓకే గోవాకి వచ్చేటప్పుడు, ఆర్ఎల్స్ ఫ్రెండ్స్ అయితే అది బంపర్ ఆఫర్. ఓకేనా, అదే గర్ల్ ఫ్రెండ్ అనుకో అది బోనస్ పాయింట్ లాగా అనమాట. ఓకేనా, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంటుంది గోవా. గాయస్, అక్కడ రాక్ క్లిఫ్ ఉంది కదా, అక్కడ వెళ్తాను. ఓకేనా, రూట్ చూస్తున్నా. ఓకే, నాకు తెలిసి ఇక్కడ లోపల చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. ఓకేనా, నాకు తెలిసి అక్కడే ఉండొచ్చు. అక్కడ నుంచి ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఇవన్నీ చూడండి, సీ పక్కన మన సముద్ర తీరంలో ఉన్న చిన్న చిన్న స్టాల్స్ అండ్ ఇలాంటి కేఫేలు. ఓకే, ఇలాగే వెళ్తూ ఉండవచ్చు అనమాట. మంచి కేఫేలు ఉంటాయి అక్కడ. బాగున్నాయి కదా. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం సీజన్ టైం అయిపోవడానికి వచ్చింది కదా, అందుకే టూరిస్టులు కూడా తగ్గిపోయారనమాట. లేకపోతే చాలామంది ఉంటారు టూరిస్టులు అరంబోల్ బీచ్లో మాత్రం. చాలామంది ఉంటారు అరంబోల్లో. వావ్, ఇక్కడ నుంచి చూడండి. ఏయ్, నేను దగ్గరికి వచ్చేసిన, చూడండి. వావ్ 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 వావ్. అక్కడ రాక్స్, అక్కడ నుంచి ఇవన్నీ అక్కడ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇటు నుంచి ఇక్కడికి వచ్చి అదండి. ఇంకా ముందుకు పోదాం. ఓకేనా, యాక్చువల్గా నేను హిప్పీస్ వైబ్స్ చూద్దామని వచ్చిన. ఓకే, ఆ రాక్ ఇంతకుముందు చూసినా కానీ బట్ ఈరోజు ఎందుకు వెళ్ళాలనిపించింది ఆ రాక్ దగ్గర. వచ్చేసినా కూడా. ఏ యూ గైస్, చూడండి. వారే వా, భలే ఉందిగా. అదొకటే కాదు, అక్కడ నుంచి ఇంకొంచెం రైట్ సైడ్ చూడండి, మొత్తం రాక్సే. ఎక్సలెంట్ ఉంది కదా గైస్. అక్కడికి వెళ్తున్నా. ఓకేనా, స్టెప్స్ ఉన్నాయి. ఓకే, కేర్ఫుల్. 1 2 3 4 5 6 7 8 9 10. Coming, I'ma send you to your mama. Pistol whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Pistol whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the గైస్, bullets fly, I'm the last ఒరిజినల్గా one to die. చూస్తే కనుక వావ్ అంటాం. గాయస్, ఇక్కడ నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో అరంబోల్ బీచ్. ఎడ్జ్లో మొత్తం రాళ్ళ గుట్టలే ఉన్నాయి.
అక్కడ వ్యూ బాగుంది చూడండి. అక్కడ ఇంకొక పర్సన్ అడుగుతున్నాడు, యంగ్స్టర్, భయ్యా అక్కడ దాకా పోయి వచ్చినావు కదా, ఎట్లుంది అక్కడ నుంచి వ్యూ అంటే, భయ్యా నువ్వు వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది అని చెప్పిన. అసలు నిజం చెప్పాలంటే వ్యూ ఎలా ఉందో తెలుసా? బాబా 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 బాబా, అసలు సముద్రపు వేవ్స్ ఉన్నాయి కదా ఇవి, అలల నుంచి పొగలు గట్టిగా వస్తున్నాయి. క్లౌడీ, అట్లనే ఆకాశం మేఘావృతమై ఉంది. ఓకే, వ్యూ మాత్రం దుమ్ము లేపింది. ఓకే, సాటిస్ఫైడ్, నేనైతే సాటిస్ఫై అయినా. అది ఇంకొకటి, అరంబోల్ బీచ్ దగ్గరలోనే మ్యాండ్రియం బీచ్ కూడా ఉంది. ఓకేనా, మోర్జిమ్, ఆఫ్టర్ దట్ అశ్వం బీచ్ అండ్ మ్యాండ్రియం అండ్ దిస్ ఈజ్ అరంబోల్. ఓకేనా, ఇవన్నీ కుదిరితే కనుక 2 డేస్లో, సారీ 1 డేలో కవర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, కానీ నైట్ పూట మీకు ఏది సెట్ అవుతుందో, ఈవినింగ్ పూట ఏది సెట్ అవుతుందో ఒకసారి చూసుకొని ఆ వైపు బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా. బ్రో, వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. నీ అంకమ్మ బీచ్లో వర్షం చినుకులు. ఓహో, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేదాకా మస్తు లేట్ అవుతుంది. తొందరగా బయలుదేరదాం. ఓకేనా గాయ్స్, ఫుల్ వర్షం బీచ్ దగ్గర, వర్షంలో ఫుల్ దర్శిపోయినా. ప్లస్ ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, అందుకని వస్తూ నేను రెయిన్ కోట్ కూడా తెచ్చుకునేది. ఇప్పటిదాకా వర్షంలో ఇక్కడ మన తెలుగు వాళ్ళది ఇది ఐ లవ్ రష్యన్. ఓకే, గోవా అని ఉంది కదా, అక్కడే కాసేపు ఉన్నాను. మళ్ళీ రష్, ఇప్పుడు వర్షం తగ్గింది, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి. ఓకేనా, వెళ్తూ ఇంకొక విషయం చెప్తామనుకుంటున్నా. ఓకేనా, ఇందాక హిందీస్ మార్కెట్ ఉంటుందని కూడా చెప్పినా కదా. సారీ గైస్, అది ఓన్లీ మళ్ళీ సీజన్లోనే ఉంటుందంట. డిసెంబర్ ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. ఓకే, నాకు కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండే. ఓకే, మళ్ళీ తెలుసుకొని చెప్పేస్తున్నా. ఓకేనా, అది సంగతి. వర్షం పడుతుంది అయినా కానీ చూడండి ఎలా ఉందో వ్యూ. చిన్నగా పడుతుంది వర్షం. ఓకే, అరంబోల్ బీచ్ నుంచి, సారీ అరంబోల్ బీచ్ మన కలంగుట్ బీచ్ నుంచి ఆల్మోస్ట్ 30 to 35 కిలోమీటర్స్ అవుతుంది. డిస్టెన్స్ అయితే కొంచెం దూరమే. ఓకేనా, ఒకసారి చూసుకోండి మీరు కూడా. గాయ్స్, చూశారు కదా అరంబోల్ బీచ్. మ్యాక్సిమం వరకు ప్రజెంట్ డే ఎలా ఉందో అది కవర్ చేసిన. ఓకేనా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ వీడియో అలా చేస్తాను. కొంచెం రైనీ సీజన్ తగ్గిన తర్వాత ఓకేనా సన్సెట్ వీడియో కూడా చేస్తాను. ఓకేనా, యాక్చువల్గా నేను ఈరోజు సన్సెట్ వీడియో తీద్దామని వచ్చిన, కానీ వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఓకేనా, అది మొక్కజొన్న కండెలు, ఐస్ క్రీమ్స్, అది గైస్ చూశారు కదా. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.